హాయ్ ఫ్రెండ్స్, మేము ఇంకా వీకెండ్ వచ్చేసింది కదా, ఎక్కడికన్నా బయటికి వెళ్దామంటే మా వాళ్ళు వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ హిందూ టెంపుల్ ఉంది కదా, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద హిందూ టెంపుల్ న్యూ జెర్సీలో కట్టారు రీసెంట్గా. సో దానికి వెళ్దామని అన్నారు. సర్లే ఇంక వెళ్దాంలే అని రెడీ అయ్యాము. నన్ను వాళ్ళు అంతా ప్లాన్ రెడీ చేశారు. సో నైట్ వెళ్తున్నాము, కొంచెం లేట్ అయింది. ఇంకా తెలిసిందే కదా, వీకెండ్ వస్తే బద్ధకంగా లేచి వండుకొని తినేసరికి అయిపోతుంది టైము. ఇంకా ఇప్పుడు బయలుదేరామన్నమాట ఆ టెంపుల్ దగ్గరికి. మన వాళ్ళే డివోషన్తో ఊగిపోతున్నారు గట్టిగా. సో ఇది ఎంట్రన్స్ అనమాట దీనికి. సో మంచిగా సెక్యూర్డ్గా మంచిగా ఉంది. ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట, చాలా పెద్ద ప్లేస్లో కట్టారు ఇదంతా. మేము లోపలికి వెళ్ళేటప్పుడు మాకు రాంగ్ డైరెక్షన్స్ చెప్పారనమాట. సో ఇంకా మాకు తెలియక మేము చుట్టూ తిరిగేసి వేరే పార్కింగ్కి వెళ్ళిపోయాము, మామూలు పబ్లిక్ పార్కింగ్కి కాకుండా. సో ఇంకా మేము వెనకాల నుంచి వెళ్ళాల్సి వచ్చిందనమాట గుడికి. అయినా కూడా ఇంకా మొత్తం చుట్టూ తిరిగేసి నడుచుకుంటూ ముందుకు వచ్చేసాము. మన వాళ్ళకేమో ఇంకా ఆగట్లేదు, వెళ్ళిపోదాం లోపలికి అని ఏదో ఒక డోర్ని ఓపెన్ చేస్తూనే ఉన్నారు, కానీ వాటన్నిటికీ లాక్స్ ఉన్నాయన్నమాట. ఇది టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోలేదు, కొంచెం అయిపోయింది అనుకుంటా, అప్పుడే ఓపెన్ చేసేసారు. ఇంకా కొంచెం ఉంది కన్స్ట్రక్షన్, అదే చేస్తున్నారు. ఇటు సైడ్ ఏందో షెడ్ వేస్తున్నారు, ఇంకా అది అవ్వలేదు, చేస్తున్నారు. సో ఇదన్నమాట గుడి ముందు. మేము ఎంట్రన్స్ నుంచి రాలేదు కాబట్టి మాకు కొంచెం లోపలికి వచ్చేసాము సైడ్ నుంచి. సో అది, కానీ గుడి మాత్రం చూడడానికి చాలా చాలా బాగుంది. చూడండి అసలు ఇక్కడ ఎంట్రన్స్ లైటింగ్స్తోని అంతా వేరే లెవెల్ ఉందన్నమాట ఈ చూడడానికి. సో ఇంకా వచ్చేసామన్నమాట. ఇది అనమాట గుడి. సో మీరు ఢిల్లీలో అక్షర్ధామ్ చూస్తే సేమ్ అట్లనే ఉంది ఇక్కడ కూడా, మొత్తం గుడి కూడా. నైట్ టైం వచ్చాము కదా, సరిగ్గా లేదులే, కానీ చూడడానికి మాత్రం చాలా చాలా బాగుంది. ఇటు నుంచి ఎంట్రన్స్ క్లోజ్ అంట. సో ఇక్కడ ఎంట్రన్స్ ఉంది, మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ బయట చూడండి, ఎంట్రన్స్లోనే మామూలుగా లేదు ఆర్కిటెక్చర్ అయితే. ఇవి గుజరాత్ అండ్ రాజస్థాన్ ఆ ప్లేస్లో అంతా వీళ్ళు చెక్కారంట. చాలా చాలా బాగున్నాయి అసలు డిజైన్స్ మాత్రం. చూడండి ఎంత మంచిగా చెక్కారు అసలు హ్యాండ్తోని. సో ఇది ఎంట్రీ అనమాట లోపలికి. ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఉంటుంది, అయిపోయిన తర్వాత రైట్ సైడ్ ఇతను ఉన్నారు. సో ఇంకా లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళడం అనమాట. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కౌంటర్ ఉంటుంది, అక్కడ అడిగితే వాళ్ళు మొత్తం చెప్తారు ఏంటి ఎట్లా వెళ్ళాలి ఏంటి అని. ఇక్కడ ఇది కౌంటర్ అనమాట. ఇక్కడ కూర్చొని, ఇక్కడ ఎవరు లేరు ఇప్పుడైతే. మామూలుగా కొంచెం పొద్దున్న వస్తే వాళ్ళు చెప్తారు. ఇక్కడ ఈ అక్క ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంది ఎట్లా పోవాలని. సో ఇట్లా స్ట్రైట్కి వెళ్ళి రైట్ సైడ్ గుడి ఉంటుంది మీకు. ఇందులోకి వెళ్తేనేమో ఇక్కడ సంథింగ్ ఆరాధన జరుగుతుందంట నైట్ పూట. ఈ టైం 7 o'clockకి మేము వెళ్ళాము, అప్పుడు ఆరాధన జరుగుతుందన్నారు. రైట్ సైడ్ ఏమో గుడి ఉంది, అది పెద్ద గుడి అనమాట. ఇదేమో చిన్నది, ఇక్కడ ఆరాధన జరుగుతుందంట 7 o'clockకి. ఓకే, అది కంప్లీట్ చేసుకుని ఆ గుడిలోకి వెళ్దాంలే అని ఆగాము. ఇందులో నో ఫోటోగ్రఫీ అంట, ఇంకా అందుకని ఇందులో వీడియో తీయడానికి కుదరదు. సో వీడియో బంద్ చేస్తున్నాను. సో మీకు బయట నుంచి చూపించాను కదా, ఇందులో వీడియో తీయడానికి కుదరదని. సో లోపలికి వచ్చిన తర్వాత మీరు రైట్ సైడ్కి వస్తే ఇక్కడ ఫోటో ఏరియా అని పెట్టారనమాట. ఇక్కడ నిల్చొని ఫోటో తీసుకోవచ్చు గుడి సైడ్ నుంచి వచ్చామని. కానీ గుడి లోపల మాత్రం ఫొటోస్ తీయనియట్లేదు, లోపల అండ్ ఎదురుగా. ఇంకో ఇదనమాట, మంచిగా ఉంది. అంటే ఇంకా అంతా సెంట్రల్ ఏసీ పెట్టారు. సో గుడికి అయితే లేదు, ఈ పెద్ద గుడికి అయితే లేదు, ఆ చిన్న గుడికి సెంట్రల్ ఏసీ ఉంది. సో ఎందుకంటే తట్టుకోలేరు కదా, ఇక్కడ చలికాలం బాగా మంచు పడుతుంది. సో గుడి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, పెద్దగా ఉంది. సేమ్ అక్షర్ధామ్, మీరు ఢిల్లీలో అక్షర్ధామ్ చూస్తే అట్లనే ఉందన్నమాట. అండ్ ఇంకొంచెం పెద్దగా ఉంది దానికంటే. అక్షర్ధామ్ కొంచెం చిన్నగా ఉంటుంది, కానీ ఈ గుడి చాలా పెద్దగా ఉంది. అండ్ మన వాళ్ళు ప్రశాంతంగా నడుచుకుంటూ పోతున్నారు. గుడి ఇంకా మొత్తం కన్స్ట్రక్షన్ అవ్వలేదని చెప్పాను కదా. సో అదే మెయిన్ ఎంట్రన్స్ అయిపోలేదంట, డోర్ ఏదో సెట్ చేస్తున్నారంట. సో మీరు లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళండి అన్నారు. సో అందుకని మెయిన్ ఎంట్రన్స్ క్లోజ్ ఉంది ఇప్పుడు. మామూలుగా అయితే నైట్ 8 o'clock వరకు ఓపెన్ ఉంటుందంట గుడి. దర్శనం అయిపోయిన తర్వాత రైట్ సైడ్ వెళ్తే అక్కడ క్యాంటీన్ ఉంది, అక్కడ తినడానికి ఫుడ్ ఉంటుంది, కానీ ఫ్రీ కాదు.